హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి జొన్న పిండితోటి మురుకులు చూపించబోతున్నానండి. నేను చెప్పే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. జొన్న పిండి మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓ బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్నపిండి తీసుకోవాలి. 2 కప్పుల జొన్నపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూన్ ఓమ వేసుకోవాలి. 2½ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి. ఒక 3-4 స్పూన్లు అంతా వేడి చేసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఇలా చేయితోటి మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా పిండికి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసులంతా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వాటర్ మసలనివ్వాలి. వాటర్ మసులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి వాటర్ ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయొద్దండి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేస్తే పిండి అనేది మెత్తగా అయిపోతుంది. జొన్న పిండికి వాటర్ తక్కువగానే పడతాయి. ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ముద్దలాగా చేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా చల్లారనివ్వద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అనేది మంచిగా సాఫ్ట్గా వచ్చేంత వరకు చేతితోటి మెదుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత మురుకుల గొట్టం తీసుకొని మీకు నచ్చిన బిల్లతోటి ఒత్తుకోవచ్చండి. ఇక్కడ నేను మురుకుల బిల్ల తీసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు పిండి ఎంత పడుతుందో అంత పెట్టేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీటైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. చెయ్యి అనేది కాలుతుంది. చెక్కలాగా వస్తుంది కదా, చెయ్యి అనేది కాలుతుంది. మురుకులు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి. ఉల్టా తిప్పుకొని మరో సైడ్ కూడా వేగనిచ్చుకోవాలి. ఈ జొన్నపిండి మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో జొన్నపిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నేను జొన్నపిండితోటి కారపు రొట్టెలు కూడా చేశాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. జొన్నపిండి మురుకులు రెడీ అయిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. జొన్నపిండి మురుకులు చాలా టేస్టీగా వచ్చాయండి. గుల్లగుల్లగా కరకరలాడుతూ వచ్చాయి. ఒక్కసారి ట్రై చేయండి. టీ టైంలో సూపర్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.